ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. అమ్మ మన ముందరేమో చాలా మంచిగా మాట్లాడతారమ్మా. ఇంకా మనకేమనిపిస్తుంది అంటే అబ్బా వాళ్ళతో ఎప్పుడు మనం అలాంటి మాటలు వినాలి, వాళ్ళు ఎప్పుడు మాట్లాడతారా, అదొక స్ట్రెంగ్త్ని ఇస్తుంది మనకి. కరెక్ట్. అస్సలైన విషయం వెనక్కి తిరిగి చూస్తే ఉంటుంది. గోతులు తవ్వి ఉంటారు పడండి ఇక్కడ. కరెక్టే మీరని. వెనక్కి తిరిగితే కానీ తెలీదు మన వీపు మన గోతు రెండూ తెలీదు. అంటే మనుషులు ఎలా ఉన్నారంటే ముందు ఒకలాగా వెనకొకలాగా మాట్లాడుతూ వాళ్ళని నిజంగా పబ్బం కడుపుకునే వాళ్ళు, అవసరానికి తీర్చుకునే వాళ్ళు, ఊసిరి వెళ్ళి రకరకాల పేర్లు పెట్టచ్చు కదమ్మా వీళ్ళకి. మరి అది అవసరం కదా, మీరే అన్నారు అవసరం అని. మరి అవసరం ఉన్నప్పుడు మరి ఏ నాటకాలన్నా ఆడతారు కదా. అవసరం నాకు ఇప్పుడు మీతో నాకు అవసరం, నాకు మీతో అవసరం. మనం లేని ఓ ఆస్కార్ అవార్డు వచ్చే లెవెల్లో నేను యాక్ట్ చేస్తా. ఎంతవరకు నా అవసరం మీతో తీరేంత వరకు. తీరిన తర్వాత నా ఒరిజినాలిటీ ఏంటో మీకు చూపిస్తా. అదే మనుషుల నైజం అంటది. సో మనం ఏంటంటే మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఇంకంతే 2-3 సార్లు వాడు తీసిన గొయ్యిలో పడిన తర్వాత, దెబ్బలు తగిన తర్వాత ఒకసారి మళ్ళీ ఫస్ట్ ఎయిడ్ చేసుకున్న తర్వాత అబ్బో ఇంకా 2-3 ఉన్నాయేమో జాగ్రత్త అనుకోవాలి. అంతకంటే మనం చేసేది ఏమీ లేదు. సో ఇది మనుషుల లక్షణమే అంత అండి. అలా అని అందరూ ఉంటారని నేను కూడా ఉండొచ్చు, కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ది జనాలు ఎక్కువ మంది ఇలాగే ఉంటారు. వాళ్ళు అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం తీరిపోయిన తర్వాత మన గురించి. ఇంకొకటి దరిద్రమైన అలవాటు ఏంటంటే, సరే నీ అవసరం నాతో తీరిపోయింది, నువ్వు కామ్గా ఉండవు, మళ్ళీ నువ్వు వెళ్ళి పక్కకెళ్ళి నువ్వెవరితో అయితే నీకెవరైతే హెల్ప్ చేశారో వాళ్ళ గురించి నువ్వు మళ్ళీ పక్కకెళ్ళి చెడ్డగా చెప్తావు. అది చాలా పెయిన్ఫుల్ అనమాట. ఓకే, నీ లక్షణం ఇంతే, నీ బుద్ధి ఇంతే, నువ్వు నాతో అవసరం తీర్చుకున్నా వెళ్ళిపోయావు. ఏదైతే నువ్వు అడిగావో, లేకపోతే ఫైనాన్షియల్ హెల్ప్ లేకపోతే నా మాట సాయమో చేశాను. సో పక్కకెళ్ళి నువ్వు ఎవరైతే నీకు సహాయం చేశారో వాళ్ళ గురించి నువ్వు చెడ్డు చెప్తావు చూడండి, అది చాలా అసలు మనం భరించలేమన్నమాట. సో అది వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారండి. సో మనం ఏం చేయాలంటే అలా తెలుసుకున్నప్పుడు ఎంతవరకు ఉండాలో వాళ్ళతో మనం అంతవరకే ఉండాలి. సో ఇలాంటివి ఎక్కడైనా ఆఫీసులలో కానీ ఎక్కడైనా జరుగుతుంటాయి, ఫ్రెండ్షిప్లో కానీ మన చుట్టాలలో కానీ జరుగుతూనే ఉంటాయి. అది క్వైట్ కామన్. సో అది మనం తెలుసుకున్నప్పుడు ఒకసారి కాబట్టి ఒకసారి అని తెలుస్తుందండి. ఒక 10 మందికి నువ్వు చెప్పినప్పుడు నాకు ఒక్కడన్నా వచ్చి చెప్పడా? ఖచ్చితంగా చెప్తాడు. ఏంటంటే మీరు అంత హెల్ప్ చేశారు, వీళ్ళేంటి మీ గురించి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకున్నప్పుడు, సరే ఒకడైతే పోనీ చెప్పాడు, 2-3 మీకు అదే చెప్తే మీకు కూడా ఒకటి వెలుగుతుంది అనమాట. ఏదో ఉన్నట్టుంది. సో ఐ హ్యావ్ టు మెయింటైన్ సమ్ డిస్టెన్స్. నేను డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా. మీరు ఇంతకుముందు నాతో ఉన్నట్టు నేను మీతో ఇంతకుముందు ఉన్నట్టు నేను ఉండను. ఎందుకంటే నీ నిజమేంటో, నీ నిజస్వరూపం ఏంటో, నీ రియాలిటీ ఏంటో నాకు తెలిసిపోయింది. సో నేను కూడా ఒక హద్దు అనేది గీసుకుంటా. నాది ఇంతే, నీకు ఇంతే కదా, బాగున్నావా తర్వాత నేను ఇంకొక మాట మాట్లాడి నేను అడగను. నేను ఇప్పుడు మళ్ళీ నేను చెప్పాను అనుకోండి, మళ్ళీ నువ్వు దానికి అన్ని మంచి కలర్స్, ఇష్టమైన కలర్స్ అన్ని వేస్తావు కదా. ఎన్ని కలర్స్ ఉంటాయి అన్ని కలర్స్ వేస్తావు, లేని కలర్స్ మళ్ళీ క్రియేట్ చేస్తావు. అందుకని నేను నా లిమిట్స్ నేను మెయింటైన్ చేస్తాను. సో ఎప్పుడైనా సరే అలాంటి వాళ్ళతో మనం కూడా మన పర్సనల్ విషయాలు పంచుకోకుండా మన లిమిట్స్ ఏంటో మనము గిరిగీసుకొని ఉండటమే చాలా మంచిది. సో మన మంచిని కోరుతున్నట్టే మనతో చాలా ఉంటూనే, సో మనము ఎలా మాట్లాడతారంటే ఇంక అస్సలు మొత్తం మన కోసం వాడు పుట్టాడా అన్నట్టు బిహేవ్ చేస్తే మనమేమనుకుంటామంటే, సరే పాపమే ఇంత బాగున్నాడు కదా, సరే మన కష్ట సుఖాలు ఏదో చెప్పుకుందాం, కాస్త కనీసం ఓదార్పన వస్తుంది అనేది. అంటే ఎప్పటికైనా మనుషుల లక్షణం అండి, మనకు ఒక బాధ ఉన్నప్పుడు ఒకరికి చెప్పుకుంటే ఎవరైనా కొంచెం మనను పర్వాలేదులే ఏం కాదు అంటే మనకు ఒక ధైర్యం. నేను డబ్బులు అడిగితే మీరు ఇవ్వకపోతే పర్వాలేదు, నాకేం కాదు, నేను ఇంకొకటి ఎవరైనా ఇస్తాడు. ఓదార్పే కదా, ఓదార్పే. సో నాకు ఏదన్నా నాకు ఒక ధైర్యం అనమాట. ఆ మాట నాకు వస్తుందేమో అని నేను చెప్పితే దానికి చెప్పి సరే ఏం కాదని చెప్పేసి వాడు వెంటనే తొందరగా డిస్పోజ్ అయిపోవాలి. ఎందుకంటే పక్కకి వెళ్ళి చెప్పేవాళ్ళ వాడికి లోపల 2-3 కవులు వస్తుంటారనమాట, చెప్పే అని. సో అందుకని మనం ఏమిటంటే మన లిమిట్స్ ఏంటి, మనం ఎంత మాట్లాడాలి ఎంత మాట్లాడకూడదు అనేది
చాలా జాగ్రత్తగా ఉంటేనే మనం, లేకపోతే ఇలా ఇలా వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు, గోతులు తోపుతూనే ఉంటారు, మనం కింద పడుతూనే ఉంటాం, మళ్ళీ ఫస్ట్ ఎయిడ్ అవుతుంటుంది, మళ్ళీ చేస్తూనే ఉంటాం. సో దీనికి దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్. జాగ్రత్తగా ఉండాలి. సో నీ పరిధి ఇంతే, నా పరిధి ఇంతే అనేది మళ్ళీ మళ్ళీ చెప్పాలి. ఒకసారి వాడు అంటాడు అదేంటి ఇంతకుముందులాగా నువ్వు లేవు, అవును నేను తెలుసుకున్నానని చెప్పాలి. ఇంతకుముందు ఉన్నాను, కరెక్ట్. ఇప్పుడు నేను తెలుసుకున్నాను మనుషులు ఏంటో, అందుకని ఎంత ఉంటే అంత మంచిది అనుకోవాలి. అమ్మ ఇప్పుడు మామూలుగా మీరు అన్నారు ఇందాక ఒక మాట, తెలుసుకుంటే మంచిదని. కొందరు ఓపెన్ అవ్వరు, వాడు చేశాడు కదా అని సైలెంట్గా వెళ్ళడం కన్నా, అంటే వాడి తప్పు వాడికి తెలియజేయడం బెటర్ కదా, ఇంకోసారి రిపీట్ అవ్వకుండా ఏమన్నా జాగ్రత్త. వాడు ఒప్పుకుంటానా? నేను ఒప్పుకోను. ఇప్పుడు ఒక దొంగను పట్టుకొని పోలీస్ స్టేషన్లో నువ్వు దొంగ అంటే, అవును సార్ నేను దొంగ అన్నాడు, వాళ్ళు చేయాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చేస్తే మర్యాదలను జరిగిన తర్వాత వాడు ఒప్పుకుంటాడు. ఇప్పుడు నేను చెప్పాను, నేను ఒప్పుకోను కదా. నేను ఎప్పుడు చెప్పాను, నీకు ఎవరో చెప్పారు, నేనంటే నువ్వంటే గిట్టని వాడు చెప్పారు, వాదిస్తారు. మరి వాదించినప్పుడు నేనే అవును నిజంగా నేనే అనవసరంగా పాపం నా గురించి ఏం చెప్పలేదు, నేనెందుకు ఇట్లాంటి వాడిని పోగొట్టుకుంటున్నాను అనుకోని మరి నేను కూడా కొంచెం తగ్గిపోతారు అనమాట. ఎప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఒప్పుకోరు. అలా ఒప్పుకున్నారంటే వాళ్ళు చాలా సిన్సియర్ అని. ఏదో పొరపాటున అవునా నిజంగా నేను ఏదో అన్నట్టున్నాను, నువ్వేదో అన్నావు, నేను ఏదో మాటల సందర్భంలో వాళ్ళు అడిగితే నేను చెప్పాను, అవును కరెక్టే, నాది తప్పే, నేను ఒప్పుకుంటే ఐఎమ్ వెరీ సిన్సియర్. కానీ అలా ఎవరు ఉండి ఒప్పుకుంటారు? ఎవరైనా ఒప్పుకోరు. అలా ఒప్పుకుంటే మాత్రం నిజంగానే మనం కూడా వాళ్ళతో, సో వీళ్ళు ఏదో కావాలని మన మీద ఏదో దుష్ప్రచారం చేయలేదు, మన ఏదో ఒక మాటల సందర్భంలో చెప్పిండొచ్చు అనేది మనం కూడా తెలుసుకోవచ్చు. లేదా ఇక్కడ నిజంగా చెప్పాడంటే వాడు ఫేక్ చేస్తాడు అనమాట. నేను ఎప్పుడు చెప్పాను, నీకు కావాలంటే కనుక్కో, అది చేసుకో, ఇది చేసుకొని హడావుడి చేస్తాడు. ఆ హడావుడి మనం భరించలేక ఏమన్నా బాబు నేనే ఏమైనా తప్పుగా విన్నానేమో, నీకు మనం సర్దిద్దుకోవాలి. అందుకని ఎప్పుడైనా సరే ఒకవేళ మనం తెలిసినా కూడా మనం మెయింటైన్ చేస్తే నీకు ఎదుటోటికి తెలియాలన్నమాట. ఇదేంటి ఇంతకుముందు లాగా లేదే, ఈవిడే ఏదో తేడా వచ్చింది, నేను ఏదో అన్నమాట ఎవరో చెప్పినట్టున్నారు వీడికని వాడు తెలుసుకుంటాడు. ఒకసారి, రెండుసార్లు, మూడోసారి కంపల్సరీగా తెలుసుకుంటాడు. తెలుసుకున్నప్పుడు వాడు కూడా కొంచెం వాడి హద్దులలో వాడు ఉంటాడు. సో వెనక గోతులు తవ్వేవాళ్ళు వాళ్ళతో మన పని అయిపోయిన తర్వాత సర్వసాధారణం అండి. సో అట్లా అని మంచి చేసేవాళ్ళు వాళ్ళకి పుట్టుకలో వచ్చిన బుద్ధి పుల్లలతో పోతుందంట, అంతే. సో అది మీరు మనకి ఎన్ని గోతులు తవ్వినా మళ్ళీ రాసేసుకొని మళ్ళీ రీజనబుల్ ఉంటాం అనమాట. అట్లా రీజనబుల్ ఉన్నంత సేపు మనం ఇట్లా డక్కా మొక్కలు తింటుకుంటూనే ఉండాల్సిందే, అది తప్పదు. సో ట్రూగా ఎవరు మనతో మంచిగా ఉంటారు అనేది అది వాళ్ళ నీతి నిజాయితీ మీద ఆధారపడి ఉంటుంది, అంతే. బట్ మీరు అన్నట్టు ఏంటంటే సొసైటీలో ఇలాంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, అంతే కదా. మంచి వాళ్ళు అరుతుంటారు. సో మంచి వాళ్ళని మిస్ చేసుకోకుండా ఉండడం బెటర్, ఇలాంటి వాళ్ళతో ఉండడం కన్నా వాళ్ళని మిస్ చేసుకోకుండా ఉండడం బెటర్. సూపర్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.